నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్ అయిపోయింది. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయిపోయింది. గత 80s నుంచి మొదలు పెడితే ఈరోజు ఈ తరం వాళ్ళకి, గత తరం వాళ్ళకి, ఈ తరం వాళ్ళకి కూడా ఆయన ఒక రోల్ మోడల్గా, ఆయన అప్పుడు ముఖ్యమంత్రి, ఈ తరం వాళ్ళకి ముఖ్యమంత్రి. అంటే దాదాపు 4 దశాబ్దాల ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, ఎన్నో ప్రభుత్వాలని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి ఏకైక భారతదేశంలో ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కడే ఉన్నారు. రాజకీయంగా ఎలాగైనా ఎదిగేయచ్చు, ఎన్నో రకాలుగా తప్పుదోవతో ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్లు సంపాదించేయచ్చు, దోచుకున్నది దాచుకోవచ్చు, అవసరమైతే తల్లిని చెల్లిని కూడా ఆ దోచుకున్న డబ్బు కోసం దాచుకోవడానికి వాళ్ళని కూడా ఇంట్లోంచి గెంటేయచ్చు, గొడ్డలి పోట్లను చేసుకోవచ్చు, కోడి కత్తి లాంటివి కూడా చేసుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితులు చేసుకోలే. ఆయన చాలా నిజాయితీగా, చాలా ఉన్నతమైనటువంటి విలువలతోనే ఆయన రాజకీయాల్లో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఎక్కువగా చెప్తున్నానని అనుకోవద్దు, కానీ నిజంగా గుండెల మీద మనం చేసుకుని మాట్లాడుకుంటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఎంత అభివృద్ధి సాగిందన్నా, దేశంలోనే కాదు ప్రపంచంలోనే హైదరాబాద్ అనే ఒక విశ్వనగరానికి ఒక అద్భుతమైనటువంటి పేరు వచ్చింది అన్న ఆయన ఆ రోజు సీఎంగా ఉండి అందిపుచ్చుకున్నటువంటి అనేక అవకాశాలని ఆయన దూరదృష్టితో 2020 విజన్ అనే దాన్ని అప్పట్లోనే 93లోనే 92 నుంచి ఆ టైంలోనే ఆయన ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుంటే చాలామంది ఈయనేంటి 2020 ఏంటి, ఎప్పుడో దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఏంటి అని అనుకుంటే, ఈరోజు హైదరాబాద్ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మన భారతదేశం టెక్నాలజీలో ముఖ్యంగా ఎక్కువ భాగాన్ని హైదరాబాద్ తీసుకొచ్చుకున్నది అంటే అది ఆయన వల్లే, కేవలం ఆయన వల్లే, ఆయన దూరదృష్టి వల్లే. అలాంటిది అనేకమైనటువంటి పథకాలకి శ్రీకారం చుట్టి యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వటంలో ఈరోజు ఎంతోమంది యువత ఇతర దేశాలు వెళ్ళి సెటిల్ అయిన ఐటీ కంపెనీల్లోనో ఇంకొక చోటో అద్భుతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నా కేవలం ఆయన దూరదృష్టితోనే. ఎంతోమంది ఇంజనీరింగ్ చదువుకునో, లేదంటే ఎంతోమంది ఫార్మాకి సంబంధించినటువంటి కోర్సులు చదువుకునో ఈరోజు భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మాసిటికల్ హబ్గా మారటానికి కూడా ఆయన వేసినటువంటి మొదటి పునాదే ఇక్కడ అందరికీ ఎంతోమందికి జీవితాన్ని ఇస్తుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది యువతకి, ఎన్నో కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేసినటువంటి పునాదుల మీదే ఈరోజు ఎంతోమంది బ్రతుకుతున్నారు. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా ఇది సత్యంగానే భావించాలి. అది ఇంకొకళ్ళు ఉంటే చేసేవాళ్ళ అంటే మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి, మిగతా ఎంతోమంది ప్రభుత్వాలు కూడా గతంలో చాలాసార్లు వచ్చాయి. మరి వాళ్ళు చేయలేనటువంటిది అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయో లేదంటే ఇంకొక పార్టీయో ఉన్నప్పుడు చేయలేనటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారు అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ వ్యక్తిగతంగా మనం ఆయనలో ఉన్నటువంటి దూరదృష్టిని, ఆయనలో ఉన్నటువంటి సంకల్ప బలాన్ని, ప్రజలకు ఏదో చేయాలి, మనం కూడా ఒక సింగపూర్ తరహాలో ఇక్కడ ఉన్నటువంటి యువతని ఉద్యోగ అవకాశాల్లో మనం ఉంచాలి, ఒక టెక్నాలజీలో ముందుండాలి మన పిల్లలందరూ అని ఆయన ఆలోచించటమే గొప్ప. దాంట్లో ఎంతో కంపెనీలు ఇప్పటికే ఇప్పుడు మరి గత ప్రభుత్వం ముఖ్యంగా జస్ట్ చిన్న ఎగ్జాంపుల్గా మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారినే చూద్దాం. రాజశేఖర రెడ్డి గారి గురించి వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ఉన్నారు. మరి ఇప్పటికే చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఆయన కనుక నిజంగా మంచి వ్యక్తి అయితే ఈ పాటి తెచ్చేసుకోవాలి కదా. ఏదో ఒక కంపెనీ అయినా సరే పూర్తి చేసి అక్కడ ఎంతోమంది యువతకి కనీసం ఒక 500 మంది 1000 మందికి అయినా సరే ప్రైవేట్ కంపెనీలో లేదా టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి విద్యార్థులకు మంచి అవకాశం కల్పించాలి కదా. చేయలేకపోయారు అంటే అది ఆయనలో ఏంటి అనేది మనం పక్కన పెడితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, లేదంటే మిగతా ఈయనకి పోలిక ఉండకూడదు డెఫినెట్గా. కానీ అంటే ఎవరు ఎలా అందిపుచ్చుకుంటారు అనే దానికి ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో కూడా
గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అయినా, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఆయన ఇచ్చిన దానికి కొనసాగింపుగానే చేస్తున్నారు తప్ప ఇండివిజువల్గా నేను ఈ కంపెనీ తీసుకువచ్చాను, నన్ను చూసి ఈ కంపెనీ వచ్చింది అన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడున్నటువంటి తెలంగాణలో కానీ లేనే లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో చంద్రబాబు గారు ఇక్కడున్నటువంటి పరిస్థితులకి ఒక మంచి అవకాశాలు ఉంటాయని ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయనే. ఇతర ఐటీ కంపెనీల దగ్గరికి వెళ్ళి, ఫార్మా కంపెనీల దగ్గరికి వెళ్ళి, మీకు ఇక్కడ మా యువత మంచి సపోర్ట్ ఇస్తుంది, టెక్నాలజీ పరంగా వాళ్ళని మీకు అందిపుచ్చే విధంగా మేము వాళ్ళని తీర్చిదిద్దుతాం, వాళ్ళ నుంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ మీరు కూడా లాభపడండి, మాకున్నటువంటి యువతని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మంచిగా ఉన్నత స్థితికి తీసుకురండి అని చెప్పి ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది అప్పట్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది. ఏ ఒక కంపెనీ వాళ్ళు మాత్రమే ప్రజెంటేషన్ ఇచ్చేది దాన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఇలా ఒక ప్రజెంటేషన్ ఉంటుంది, ఇది ఇలా కంపెనీ పెట్టుకోండి, ఇక్కడ నుంచి మీకు ఇది ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి వనరులు మీకు ఉంటాయి, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ పోర్ట్ ఉంది, ఇక్కడ మంచి రాజధాని ఉంది, మీకు ఇక్కడ ఉన్నటువంటి యువత మంచి ప్రతిభావంతులు, ఇదిగో ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక్కొక్కరిని ఒప్పించి తీసుకొచ్చారు. పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా హైదరాబాదులోనే ఎక్కువ స్థాయిలో ఐటీ కంపెనీలు రావడానికి కారణం అయ్యారు ఆయన ఆలోచన తీరు. చాలామంది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా పట్టణాలపైన, అది కూడా హైదరాబాద్ పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. మిగతా పల్లెటూర్ల మీద లేదా పట్టణాల మీద, మిగతా సిటీస్ మీద దృష్టి పెట్టలేదని చాలామంది విమర్శించారు. కానీ ఆయన ఫస్ట్ ప్రయారిటీగా ఎందుకని హైదరాబాద్ని తీసుకున్నారంటే, ఇది ఒక విశ్వనగరం అయితేనే ఈ విశ్వనగరానికి సంబంధించిన వేర్లు అంటే కింద నుంచి వచ్చేవన్నీ కూడా పట్టణాలకు వెళ్తాయి, తద్వారా పల్లెటూర్లకు వెళ్తాయి. హైదరాబాద్ అనే ఒకదాన్ని డెవలప్ చేసుకుంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మహబూబ్ నగర్ నుంచి మొదలు పెడితే విజయవాడ, ఇటు ఖమ్మం, వరంగల్, ఇటు నిజామాబాద్ అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా విస్తరిస్తాయనే ఆలోచనతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. అది అప్పటికప్పుడు రిజల్ట్ కనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తే నిజమే కదా ఆయన దృష్టి అనేది చాలామందికి అర్థమవుతుంది. సో ఏదేమైనా సరే 75 సంవత్సరాలు ఒక రాజకీయాల్లో ఆయన లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని మనం చూడలేం. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏ పార్టీకి ఎక్కువ అనుకున్నా తక్కువ అనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని, తెలుగు ప్రజల్ని మనం చూడలేము అనుకునే విధంగా ఈరోజు ఎంతోమంది ఉన్నత స్థితికి వెళ్ళి ఏదేదో ఇతర దేశాల్లో ఉండి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి సహాయం అందిస్తున్నా, వాళ్ళ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నత స్థితిలో ఉన్నాయన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేసినటువంటి పునాదులే ఇప్పటికీ చాలామందికి అదే అవకాశాలకు కనిపిస్తున్నా అది కూడా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదులే. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటే ఆయన నిజంగా ఏ 50-60 ఏళ్ళలో ఉన్నట్టుగానే ఉన్నారు తప్ప 75 ఏళ్ళు ఆయనకి వచ్చాయా అని కూడా ఇంకా అనిపించట్లే. ఈజీగా ఇంకొక 20 ఏళ్ళు ఆయన హ్యాపీగా సీఎంగా ఉండేటువంటి అర్హతలు కావచ్చు, అనేకమైనటువంటి అవకాశాలు, ఆరోగ్యం అంతా కూడా ఆయనకి పుష్కలంగా ఉండాలని కోరుకుందాం. అలాంటి సీఎం మిగతా రాష్ట్రాలకు ఎవ్వరికీ దొరకలేదు. అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితో కావచ్చు, ఇంకొకరితో కావచ్చు, సయోధ్యగా ఉంటూ ఎప్పుడూ కూడా వ్యక్తిగత ద్వేషాలకు వెళ్ళకుండా ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాలో బాగా తెలిసినటువంటి రాజకీయ నాయకుడిగా, రాజ్య నీతిజ్ఞుడిగా ఆయన మనం చూడాలి. అంతటి గొప్ప వ్యక్తిని మన ఆంధ్రప్రదేశ్లో ఈసారి మళ్ళీ ఒక్కసారి మనం ఆయనకు అవకాశం ఇచ్చాము. ఆయన మనకి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి పరిపాలన అందించాలని కోరుకున్నాం.